ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ అయితే మనకు తెర మీదకి రావడం జరిగింది. ప్రత్యేకంగా గత ప్రభుత్వాల్లో పనిచేసిన నేతలపైన కావచ్చు, మాజీ మంత్రులపైన కావచ్చు, తీవ్ర అంటే వారు అధికారంలో ఉన్నట్టు తీవ్ర పదజాలాన్ని వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో మాజీ మంత్రి రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే అనిల్ యాదవ్ కావచ్చు, వీరందరికీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అసలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రోజా మరి తమిళనాడు లేదంటే కర్ణాటక వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఏపీలో రాజకీయాలు రివెంజ్ రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చా? ఒక ఏపీలోనే కాదండి, దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చేసినాయి. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో నువ్వు తిడతావా, కొడతావా, అరుస్తావా, డబ్బులు పెడతావా, లేకపోతే కులమత జాతి ధన భేదాలని వాడుకుంటావా అనేది ఎవరు పట్టించుకోవడం లే. అధికారంలో ఉన్నావా లేదా, అధికారంకి వచ్చావా లేదా, ఏ విధంగా వచ్చావో అవసరం లేదు. సరే, వచ్చి ఏం చేస్తావయ్యా, పేరుకి సంక్షేమ అభివృద్ధి అని చెప్పినా అది వీడి పర్సనల్ సంక్షేమము, పర్సనల్ అభివృద్ధి అనేది ముఖ్యమైంది. టంగుటూరు ప్రకాశం పంతులు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, అటువంటి నాయకులను మనం చూడలేం కదా, వినలేం కదా. సో ఈ రోజుల్లో మనము ఖచ్చితంగా రీజియన్ రివెంజ్ అనేది ఒకటి పొలిటికల్గా అటు ప్రజల్లో కించపరచడానికి కానీ, లేకపోతే తన తృప్తి తీర్చుకోవడానికి కానీ, నన్ను ఇబ్బంది పెట్టావు, నేను ఇబ్బంది పెట్టాను, ఆ ఇబ్బంది జైలుకి పంపించా, లేకపోతే బయట ప్రజల చేత అటాక్ చేయించా, లేకపోతే ఎలక్షన్లో నిన్ను ఓడించా అనేది ఏ విధంగా అయినా అవ్వచ్చు. అది ఏంటనేది పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినప్పుడు ఒక స్థాయి దాటిపోయి జరిగింది. అయితే ప్రజలే ఒక విధంగా బుద్ధి చెప్పారు. 40% ఓట్లు పడ్డాయి అని అంటున్నారు. కరెక్టే, 40% మీకు ఓట్లు పడ్డాయి. కానీ 60% వాళ్ళకి పడ్డాయే. తర్వాత మెజారిటీ ఆఫ్ సీట్స్ చూస్తే 161 ఎన్నో వచ్చినాయి. అన్ని రావడం అంటే చిన్న విషయం కాదు కదా. సో ఈ సందర్భంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రభుత్వం లేకపోయినా పార్టీల్లో ఉన్నవాళ్ళు, లేదా సింపథైజర్స్ కానీ, లేదా మేము దొరకవలే అని చెప్పి కొంతమంది ఉన్నారు. పేర్లు కూడా చెప్పుకోవచ్చు, మన శ్రీరెడ్డిలని కానీ, లేకపోతే అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, అటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు మాట్లాడే కానీ మనం విన్నప్పుడు ఒళ్ళు గగురుపాటు అవుతుంది. సభ్య సమాజంలో మనం ఉన్నామా లేదా అనిపిస్తుంది. దానికి తగ్గట్టు ఇటు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇటు కానీ అటు కానీ ఆ మాట్లాడేటప్పుడు ఒక విధంగా ఏదో లబ్ధి పొందుతాము, మేము హీరోలు అయిపోతాము, లేకపోతే రాజకీయంగా మా పదవి సుస్థిరంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు అటువంటి వాళ్ళు అందరినీ చెత్తగా ఓడిచ్చేసారు. ఇప్పుడు మనం కొన్ని వింటున్నాం, ఒక వ్యక్తిది గుంటూరులో తగలబెట్టారని, లేదా కొంతమంది ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారని. ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని ఎంసీ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడని. అలా ఇంత దూరం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. క్షణికమైనటువంటి ఆనందం కోసం ఏదో నువ్వు తిట్టేసేసి నేనేదో లబ్ధి పొందాను అనుకుంటే అది జరిగేది కాదు. ఈ పరిస్థితుల్లో అసలు కేసులని జరుగుతాయా, పెడతారా? బయట అటాక్లు, బయట ధ్వంసం చేయటాలు వాటిని పక్కన పెడదాం కాసేపు. ఎవరైతే పవర్లో ఉన్నారో ఆ పవర్లో వాళ్ళు ఆ పవర్ని మిస్యూజ్ చేసి ఫైల్స్లో అడ్మినిస్ట్రేటివ్ లా, లేకపోతే జ్యుడిషియల్ ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ప్రాపర్టీస్ని మిస్యూజ్ చేసిన వాళ్ళు, లేకపోతే మ్యాలిస్ తోటి ఆర్డర్స్ రాసిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మద్యపాన నిషేధం, ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. ఒక ఎండీగా చేసావు, నువ్వు తప్పించుకొని తిరుగుతానికి పరిస్థితి వచ్చేసింది. నీ మీద యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వని అన్నారు. రేపో మాపు అరెస్ట్ ఉండొచ్చు అని అంటున్నారు. రోజా గారిని రేపో మాపు అరెస్ట్ చేస్తారని అంటున్నారు. 100 కోట్లు అదేదో స్పోర్ట్స్కి సంబంధించి అదేదో ఉంది స్కీము, ఆడదాం ఆంధ్ర అనేది పెట్టి దాంట్లో 100 కోట్లు కొట్టేశారని చెప్పని అంటున్నారు. మరి ఇవన్నీ
ఎందుకు జరుగుతున్నాయి అని అంటే దాన్ని రీజన్ రివెంజ్ అని ఎలా అనగలుగుతావి? సో నువ్వు పవర్ అనేది నీకు ఇంట్రెస్ట్ చేసినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసి అది పార్టీకి కానీ లేకపోతే పర్సనల్గా కానీ లేకపోతే నీ అనుచరులకు కానీ కార్యకర్తలకు కానీ బెనిఫిట్ చేస్తూ చేశారు. అది రికార్డ్స్లో ఎవిడెన్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈడీ అనేది ఎంటర్ అయింది కాబట్టి, సిబిఐ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కేసులో ఇన్నుకున్న వాళ్ళు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు బయటకు వచ్చేదానికి లేదు. జగన్తో పాటు వీళ్ళు కూడా జైలుకి వెళ్ళేందుకు అవకాశం ఉందంటారు. అంటే ఇప్పుడు జగన్ విషయం వేరు. జగన్కి టూ ఫోల్డ్ ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. 32 కేసులు అంటారు, 15 కేసులు అంటారు. సో మనకు జగన్ గారిని గతంలో కేసులకు సంబంధించి శశికళతోటి పోల్చుకోవచ్చు, జయలలితతో కాదు. ఎందుకంటే శశికళ పవర్లో లేదు, కానీ మిస్యూజ్ ఆఫ్ పవర్స్ జరిగి డబ్బు అనేది ఆమెకు వచ్చింది, ఆమె జైలుకి పోయింది. అయితే ఫైన్ వేస్తారా లేకపోతే శిక్ష వేస్తారా, ఆ కేసుల్లో దమ్ ఎంత ఉంది? కొంతమంది చెప్పేది అంటే ఒక 3-4 కేసుల్లోనే ఎవిడెన్స్ అనేది కాంక్రీట్గా ఉంది, మిగతా వాటిలో అంతా లేదని అన్నారు. అయితే జగన్ మీద కేసులన్నీ కూడా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో, అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి 14 ఏళ్ళు అయింది, ఒక్క అడుగు కూడా ముందుకు పోలా, ఇంకా కాగ్నిజెన్స్ స్టేజ్లోనే ఉంది. ఒక జడ్జి గారు రావటం, 2 ఏళ్ళు హీరింగ్ అంటాం, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం, లేదా రిటైర్ అయిపోవటం, కొత్త ఆయన రావటం, మళ్ళీ మొదలు పెట్టడం, ఎన్నో డైరెక్షన్స్, ఎన్నో ఇది. సో ఇలా జరిగితే అవి ప్రూవ్ అయ్యేది ఎప్పుడు? వాటి మీద ఒక జడ్జిమెంట్ వచ్చేది ఎప్పుడు? ఆ జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు మళ్ళీ దాని మీద అప్పీలు పోవచ్చు. సో ఇవన్నీ తాత్కాలికంగా మనకు ఏదో కొన్ని రోజులు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. బట్ ఫైనాలిటీ అనేది వస్తుందా రాదా అనేది ఒక నమ్మకం అనేది పోయింది. అది జగన్కి సంబంధించి. రెండోది, జగన్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చేసినటువంటి కొన్ని డెసిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మద్యపాన నిషేధానికి సంబంధించి ఆ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. మద్యపానం అంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్ట్రీ, సో దానికి సీఎం కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఇట్లా ఈ పవర్లో ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్ణయాలకు సంబంధించి ఏదైతే కేసులు వస్తాయో మనము జయలలితతో పోల్చుకోవచ్చు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని నిర్ణయాలని మరి వాటిని తిరగదోడి అవి కేసులుగా మారి, సుబ్రహ్మణ్య స్వామి చేసిన కేసులు కానీ లేకపోతే అప్పుడున్న ప్రభుత్వం పెట్టిన కేసులు కానీ వాటింట్లో శిక్ష పడింది. ఆమె ప్రాపర్టీలు అటాచ్ చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా కూడా, ముఖ్యమంత్రి కాకముందు జైల్లో ఉండింది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయింది. ఆమె చనిపోకుండా ఉంటే ఆ తీర్పు ఎలా ఉండేదో మనకు తెలియదు. బట్ సుప్రీంకోర్టుకి వెళ్ళే ముందర ఆమెకు శిక్ష పడింది. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు చనిపోయింది ఆమె. సో జైలులతో పోల్చుకోవచ్చు ఈ కేసులకు సంబంధించి. అసలు ఏం చేశారు? 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అనేది జరిగింది. అంటే అంత డబ్బు స్పెండ్ చేశారు. అయితే ఒక విషయానికి ప్రతి వాళ్ళు కూడా జగన్ అందరూ మెచ్చుకుంటున్నారు, నేను మెచ్చుకుంటున్నా. ఏంటంటే సంక్షేమ పథకాలకు సంబంధించి నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో డబ్బు పడే విధంగా సిస్టాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఈ 40% ఓట్లు కూడా పడ్డాయి. ఒకటి. రెండోది, ఆయన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకి డబ్బులు పంపించే దానికి సంబంధించి ఎలాగైనా సరే, అమ్మైనా సరే, అంటే తాకట్టు పెట్టైనా సరే డబ్బులు ఇచ్చారు. అయితే దాంట్లో కొనసాగింపుగా ఆ డబ్బులు ఇచ్చిన సందర్భము లేకపోతే ఆ టైము చూస్తే కరోనా పీరియడ్. ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో చూస్తే ఎంత పంచారంటే డబ్బు ఈ కరోనా పీరియడ్లో. అమెరికాలో ఒకప్పుడు 0% ఉంది ఇంట్రెస్ట్ రేటు. మీరు ఇల్లు కొనుక్కోవాలంటే మినిమం ఛార్జెస్ ఇంట్రెస్ట్, అంటే బ్యాంకీకి అయ్యే సర్వీస్ ఛార్జెసే. ఇంట్రెస్ట్గా డబ్బు ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్ లేదు లీగల్ ఒపీనియన్లో. వాటికే 0% ఇంట్రెస్ట్తో డబ్బు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది 6% అయింది. ఎందుకైంది 6% అంటే ఇదే కారణం. అక్కడ అమెరికాలో లాట్స్ ఆఫ్ మనీ ఈ కరోనా అప్పుడు స్పెండ్ చేశారు. ఆ స్పెండ్ చేసింది చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్బీఐ లాగా అక్కడ
ఇంటర్ఫియర్ అయ్యి ఈ రెపో రేట్ మనం ఎట్లా అంటామో అక్కడ ఆ రేటు మార్చి 6% చేయకపోతే ఎకానమీ దెబ్బతింటుంది అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని 6% చేశారు. ఆల్మోస్ట్ మనతో ఈక్వల్గా ఉంది ఇప్పుడు అక్కడ రేటు. అందువల్ల అక్కడ ఇల్లు కొనటంలా వాళ్ళు. అక్కడ ఇల్లు కొనటం అనేది చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అమెరికాలో. ఇక్కడ కూడా మీరు చూస్తే కరోనా పీరియడ్లో మనం ఇందాక చెప్పిన విధంగా ఒకటి జగన్ని మెచ్చుకోవడం, సంక్షేమ పథకాలని నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసేది ఒకటి, కరోనా పీరియడ్ అప్పుడు దీన్ని ఎక్సెసివ్గా చేయటం ఒకటి, దాన్ని అడ్వాంటేజ్ చేసుకొని మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయటం, స్కూల్స్కి సంబంధించి కొంచెం చేంజెస్ తీసుకురావడం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఈ సంక్షేమ పథకాలని నేరుగా వాళ్ళకి అందించే పరిస్థితే కంటిన్యూ అవుద్ది. దానివల్ల కామన్ మ్యాన్ బెనిఫిట్ అయ్యాడు కదా, దాన్ని మనం జగన్ అప్రిషియేట్ చేయాలి. ఏ విధంగా రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలని కొనసాగించాడు, జగన్ చేసిన కార్యక్రమాలు ఈయన కూడా కొనసాగించాల్సిందే. ఇప్పుడు 3,000 చేసింది 4,000 చేసిందంటే ఆయనది కొనసాగించడమే, అంతే కదా. అట్లా ఇప్పుడు పాఠశాలకు సంబంధించి కానీ కొన్ని ఇవన్నీ చూస్తే పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో అవన్నీ కంటిన్యూ చేయటం అనేది జరుగుతుంది. కొత్త కేసులు ముగిస్తే మాత్రం ఇంకా తెర మీదకి వచ్చే అవకాశం అయితే ఉందండి. ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకు రావు. అందులో చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులన్నీ ఆయన ప్రభుత్వంలో అధికారంలో ఉండంగా ఆయన నిర్ణయాలు మాత్రమే తీసుకున్నా కూడా, అది కూడా ఆ నిర్ణయాలు తీసుకోవడంలో టెండర్ ప్రొసీజర్ ఫాలో కాలేదని, తర్వాత సెలక్షన్ ఆఫ్ ఎండి స్కిల్ గేమ్స్కి సంబంధించి ఒక అన్ని పవర్స్ వాడికే కట్టబెట్టడంలో కానీ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఇదివరకు. అవన్నీ చూసినప్పుడు పవర్లో ఉండంగా ఎక్సర్సైజ్ చేసినటువంటి ఆ పవర్ మిస్యూజ్ని క్వశ్చన్ చేస్తూ దాంట్లో కరప్షన్ అనేది జరిగింది. పార్టీ పరంగా కొంతమంది, వ్యక్తిగతంగా కొన్ని, లేకపోతే అనుచరులు కొన్ని లబ్ధి పొందారు. స్కిల్ కానీ ఇంకా అనేక కేసులు ఇవన్నీ కూడా ఆయన పవర్లో ఉన్న 5 సంవత్సరాలకు సంబంధించిన డెసిషన్సే. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఇప్పుడు 100 కోట్ల ఆంధ్ర ఆడతా అనే దాంట్లో అది జనానికి పోయింది కాదు. సో దాన్ని ఎట్లా స్పెండ్ చేశారు, ఎంత మిస్యూజ్ జరిగింది. మరి రోజా అప్పట్లో కారు కొన్నప్పుడు వచ్చినాయి కారు మీద అలిగేషన్స్, ఇవన్నీ వచ్చినప్పుడు ఆ కేసులో అన్నీ ఖచ్చితంగా కడతారు కదా. ఆయన 53 రోజులు లోపల పెట్టినప్పుడు ఆ ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడైతే మిస్యూజ్ జరిగిందో, ఎక్కడైతే లీగల్గా ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటుందో వాటన్నిటి మీద కేసులు పెట్టి ఆయన్ని లీగల్గా పనిష్ చేసేదానికి కావాల్సిన చర్యలు తీసుకోమని చెప్తారు, జరుగుతాయి కూడా. వాసుదేవరెడ్డితో మొదలైంది, రోజా నెక్స్ట్ అన్నారు, ఇంకెంతమంది మీద జరుగుద్దో చూడాలి. అదేవిధంగా మరొక విషయం, ఈ బూతులు తిట్టిన మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కానీ లేకపోతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు అధికారులు కానీ, రెడ్ బుక్ లోకేష్ ఏదైతే మెయింటైన్ చేశాడో దాంట్లో నోట్ చేసుకున్న వాళ్ళు కానీ, మరి హోంమంత్రి కూడా వనిత గారికి ఇచ్చారు, ఆమె కూడా బాధితురాలే. ఆమె మొన్న స్టేట్మెంట్ ఇస్తూ ఏమనిందంటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తాననగా కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చి చెప్పుకున్నారంట మా బాధలు ఇవని. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ గురించి కానీ వాటి గురించి ఆమెకి వెళ్ళి చెప్పుకొని మా బాధలు ఇలా ఉన్నాయి, మీరు వస్తే మాకు అది చేయాలంటే ప్రత్యేకంగా అటువంటి కార్యక్రమాలు నేను చేపడతానని చెబుతూ ఐపీఎస్ అధికారులు, అంటే అబోవ్ ఐపీఎస్లో ఉండే వాళ్ళు కూడా తప్పులు చేశారు, వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, రీజన్ రివెంజ్ అయితే కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బూతులు తిట్టిన మినిస్టర్లని, రెడ్ బుక్లో నోట్ చేసిన అధికారులని, మరి కొంతమంది ఇప్పుడు కూడా ఛాలెంజ్, శ్రీరెడ్డి గారి లేటెస్ట్ ఇంటర్వ్యూ చూస్తే మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నామే, నేను విశాఖపట్నం బీచ్కి వస్తాను, మీ సంగతి చూస్తాను అని. సో అటువంటి వాళ్ళు అన్నప్పుడు ఆమె చెప్తుంది, నేను ఎక్కడున్నానో నన్ను పట్టుకోవడం మీకేం పెద్ద కష్టం కాదు, వచ్చి తీసుకెళ్ళండి అంటుంది. సో అలా ఇంకా ఆ పాత పద్ధతుల్లోనే ఎలక్ట్రానిక్ మీడియా వాడుకొని, సోషల్ మీడియాను వాడుకొని దౌర్జన్యంగా తప్పుడు ప్రకటనలు చేస్తే
వాళ్ళకి శిక్ష ఎందుకు వెయ్యరని ప్రజలు అనుకుంటున్నారు. సో కాబట్టి దాని మీద చర్యలు ఉంటాయని నేను కూడా భావిస్తున్నాను. అయితే రీజన్ రివెంజ్ కింద వెంటనే ఉంటాయా, ఎప్పుడు ఉంటాయి, తర్వాత ఉంటాయి అనేది మనం చెప్పలేం. కాబట్టి భవిష్యత్తులో చట్టం తన పని తను చేసుకొని ప్రాపర్గా ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో ఖచ్చితంగా కొంత కేసులు పెట్టడంలో కానీ, లేదా ప్రజా వ్యతిరేకత వాళ్ళ మీద రావటం కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రజల తీర్పు కూడా అట్లే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.